Hey guys, welcome back to my YouTube channel. ఏం లేదు జూడియోకి వచ్చిన. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ టుడే. అందే కాదు ఏమంటారన్న, జూడియోలో సేల్ నడుస్తుందంట. ఇంకెందుకు ఆలస్యం అని జూడియోకి అయితే వచ్చేసిన. లెట్స్ ఎక్స్ప్లోర్. జూడియో ఇప్పుడు ఎక్కడ చూసినా జూడియో అయితే కనిపిస్తలేదు. పైకి వెళ్ళి చూసాము జూడియోలో. డిఎస్ఎల్ మాల్లో అయితే జూడియో లేదు. ఇది ఎక్కడ అంటే ఉప్పల్ డిఎస్ఎల్. మేము జూడియో కోసం అని వచ్చినాము, కానీ ఇక్కడైతే జూడియో లేదు. సో డిసప్పాయింటెడ్. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఊహిస్తేనే భయంకరంగా. కాంజ్యూరింగ్, ఎంతమంది కాంజ్యూరింగ్ మూవీ చూశారు చెప్పండి కామెంట్ సెక్షన్. A few moments later. ఏం లేదు, జూడియో అయితే దొరకలేదు మాకు ఈ మాల్లో. కింది చూడండి. లాస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ గేమింగ్ జోన్ అనిపించింది. సో ఎక్స్ప్లోర్ చేసాం మనం ఒకసారి. హ్యాంగ్ చేసుకుంటుంది డాట్ ఇక్కడ. సో నేను కాపాడదాం అనుకుంటున్నాను ఇది. పైసలు లేవు నా దగ్గర. నా ఫేవరెట్ డైనోసార్ ఆడొచ్చిన వస్తుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గేమింగ్ జోన్ అయితే అయిపోయింది మనది. వెళ్ళిపోదాం ఇంకా. సో గేమింగ్ అయితే మంచిగా ఆడినాం కాబట్టి ఆకలిస్తుంది ఇప్పుడు. అక్కడ ఫుడ్ ఉంది, వెళ్ళి మెక్కేసి చంపాలండి. బర్గర్ తినడానికి వచ్చినాం అనమాట. వెయిటింగ్ ఫర్ ఆర్డర్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఒక బర్గర్ కింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మీ సజెషన్ ఎందుకు చెప్పండి. బాగుంటుంది అంటారా? సో గాయ్స్, ఆకలి వేస్తుంది కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉందన్నమాట. ఆర్డర్ నెంబర్ వచ్చేసి 112. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ పనుల్లో కనిపించలేదు. ఆకలి దంచేస్తుంది. ఎప్పుడు తినేది? టైం వచ్చేసి 1:20 అవుతుంది. లంచ్ టైం క్రాస్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఏం చేస్తాం ఇక? సబర్ కరేంగే. ఓకే, టేక్. నో టుక్ బా టేకెన్. సో హిందీ నేర్చుకున్నాను అనమాట మా ఫ్రెండ్ దగ్గర. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఈరోజు ఒక రియలైజేషన్ అయింది. ఏంటంటే బర్గర్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ చూస్తే బై 1 get 3 ఫ్రీ పిజ్జా అంట. దగ్గర నా దురదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి. ఆర్డర్ పెట్టినాక ఆ సైడ్ చూస్తే అది అనిపించింది. కొన్నిసార్లు చేదు అనిపిస్తుంది కానీ తప్పదు. గాయ్స్, మొత్తానికి ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ యూజ్ చేద్దాం ఎట్లా. ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంటే నోరు ఓడిపోయిందా? అబ్బా. ఫైనల్గా హిమాయత్ నగర్లో ఉన్న స్టూడియోకి అయితే వచ్చేసినాం. జూడియోలో నేను ఏం తీసుకున్నానంటే మీరు షాక్ అయిపోతారు. నేను అనుకున్న ప్రోడక్ట్ అయితే మొత్తం తిరిగి ఫైనల్లీ దొరికింది. అదేంటి అనేది సస్పెన్స్. ఎండ్ ఆఫ్ ద బిల్ మీకు చూపిస్తాను ఏంటి అనేది. మాట్లాడితే ఇంపేరు కదా లైన్లో ఉండే బదులు ఇలా పర్ఫ్యూమ్ తీసుకొని ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? పర్లేని వాడు నేను ఒకే అనుకున్నాను, నువ్వు తగలేవు. హే గాయ్స్, ఫైనల్లీ అయితే ప్రోడక్ట్ అయితే తీసేసుకున్నా.
వెళ్ళి షాక్ అవ్వకండి, ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకున్నా అనుకుంటున్నారేమో, కానీ కాదు. ప్రోడక్ట్ వచ్చేసి ఇది రబ్బర్ బ్యాండ్స్. ఎందుకు ఈ రబ్బర్ బ్యాండ్స్ కోసం అంత కష్టపడ్డానంటే, మా అక్క ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం ఈ రబ్బర్ బ్యాండ్ గురించి అడిగింది. సో దానికోసం నా దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయిపోయినాయి అనమాట. సో వెంటనే నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ బై చేయడానికి ఈ ఊరంతా తిరిగాను స్టూడియో కోసము. ఫైనల్లీ రబ్బర్ బ్యాండ్స్ అయితే నాకు వచ్చేసాయి. సో తను ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అడిగింది, ఈ మాత్రం కూడా చేయకపోతే వేస్ట్ అనిపించింది, అందుకే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సూపర్ రా. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫన్నీగా అనిపిస్తే షేర్ చేయండి. దట్స్ ఇట్. బాయ్ బాయ్.